ఇండిగో సంక్షోభం నేపథ్యంలో రిపబ్లిక్ టీవీలో చర్చ సందర్భంగా మోడరేటర్ అర్నబ్ గోస్వామికి టీడీపీ ప్రతినిధి దీపక్ రెడ్డికి మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది సార్. దీపక్ రెడ్డి లోకేష్ మానిటర్ చేస్తూ ఉన్నారంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. అప్పుడు అర్నబ్ గోస్వామి లోకేష్ ని కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఇప్పుడు దీపక్ రెడ్డి అబద్ధం అండి. నారా లోకేష్ మానిటర్ చేయడం ఏంటి? డల్లాస్ లో ఉన్నారు సార్. ఆయన డల్లాస్ లో ఉండి మరి వార్ రూమ్ డల్లాస్ లో ఉందా? అసలు అంటే వీళ్ళ సైకో ఫ్యాన్సీ ఏ దగ్గరకి పోయింది అంటే, ఇప్పుడు మీరు ఉక్రెయిన్ వార్ ఆగినా మా నారా లోకేష్ వార్ ఆపిందని చెప్తారు. ఇప్పుడు ఆ స్థాయికి వెళ్ళిపోయారు ఇక. సో ఆ స్థాయికి మరి పార్టీ అలా ఉండమని చెప్తున్నట్టున్నది. ఎందుకంటే ఇప్పుడు లోకేష్ ఇమేజ్ పెంచడానికి పడుతున్న పార్టీ ఇది. దీనివల్ల లోకేష్ గౌరవం పెరుగుతుందా? ఆయన బాగానే ఇంప్రూవ్ అయ్యాడు, ఇంకా ఇంప్రూవ్ అవుతాడు నేచురల్గా. ఎందుకంటే మీకు జనంలోకి వచ్చాక ఇంప్రూవ్ కాకుండా ఉండరు. నేను ఇది మొదటి నుంచి చెప్తున్నా. యువగలం పాదయాత్ర తర్వాత మంత్రి 95,000 మేరతో గెలిచి ఆయన ఇంప్రూవ్ అవుతున్నాడు కదా. ఆయన కానివ్వండి, ఆయన ఎందుకు మీరు ఇలా మీ సైకో ఫ్యాన్సీ వల్ల కొన్ని చంద్రబాబు నాయుడు మానిటర్ చేస్తారని అర్థం ఉన్నది. నారా లోకేష్ ఇది మానిటరింగ్ అంటున్నాడు. మరి చంద్రబాబు నాయుడు మానిటర్ చేస్తున్నాడంటే ఆయన ఇండియాలో ముఖ్యమంత్రిగా అనేక క్రైసిస్లను చూసి అడ్రస్ చేసిన అనుభవజ్ఞుడిగా, పాలనాధ్యక్షుడిగా, నరేంద్ర మోడీ కన్నా సీనియర్గా మరి చంద్రబాబు నాయుడు మానిటర్ చేస్తున్నారన్న దెర్ ఇస్ సమ్ లాజిక్. కానీ నారా లోకేష్ మానిటర్ చేసిన ఏంటి? అరే నారా లోకేష్ ఇమేజ్ పెంచడం కొరకు మీరు ఈ స్థాయికి పట్టుకొస్తే తెలుగు వాళ్ళు ఫూల్ గారా? అసలు అప్పుడు ఆనగోదామి మాట్లాడుతుంటే మీరు కేంద్ర ప్రభుత్వంలో జరుగుతుంది అన్ని నారా లోకేష్ ఎట్లా మానిటర్ చేస్తారు? వాట్ కెపాసిటీ అంటున్నారు. అసలు వాట్ కెపాసిటీ? పార్టీ తరఫున మానిటర్ చేసే అంశమే కాదు కదా ఇది. పార్టీ తరఫున ఇండిగోకి చెప్తే పార్టీ పిలిచి అడుగుతుంది, ఇండిగో ఇట్టదా? మినిస్టర్ చెప్తారా? ఇండిగో ఇట్టలేదు. ఇప్పుడు పోనీ ఈ వార్ రూమ్ అనేది 2 ఏళ్ల కింద ఎందుకు పెట్టలే? ఫ్లైట్ డ్యూటీ టైమింగ్ లిమిటేషన్స్ ను 2 ఏళ్ల కింద వస్తే ఇండిగో దాన్ని వైలేట్ చేస్తూ పట్టించుకోకపోతే మరి నారా లోకేష్ ఎందుకు ఇన్వాల్వ్ కాలేదు? అంటే నారా లోకేష్కి ఇప్పుడే ప్రయాణికులు రోడ్ల మీద ఉన్నాక గుర్తొచ్చిందా? వార్ రూమ్ ఇదివరకు ఎక్కడ పోయింది వార్లు? అసలు రామ్మోహన్ నాయుడు అసమర్థులు అని చెప్పదలుచుకున్నారా మీరు? రామ్మోహన్ నాయుడు ఇది ఇన్కాంపిటెంట్, అందుకే నారా లోకేష్ ఇంటర్వ్యూ అయ్యాడా? అసలు మోడీ ప్రభుత్వాన్ని నారా లోకేష్ నడిపిస్తున్నాడా? విచిత్రంగా ఉంది ఇది. ఇదే పార్ట్ ఆఫ్ ద మోడీ గవర్నమెంట్ యాక్టివిటీ కదా. మళ్ళీ ఏమంటారు, ప్రైవేట్ కంపెనీ గవర్నమెంట్ ఏం చేస్తాడు? మరి రెగ్యులేటర్ గవర్నమెంట్ కాదు, డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ ఏం చేయాలి? నా ఇంటిని నేను తగలబెట్టుకుంటా, పక్కన 10 ఇళ్ళు కాలిపోతున్నాయి, ప్రభుత్వం ఏం చేస్తుంది? వాళ్ళ ప్రైవేట్ ఇల్లు కదా అంటే ఊకుంటారా? వాడు డ్రగ్స్ తీసుకుంటాడు, మీరు వాడిని ఎందుకు పట్టుకుంటారు? నా శరీరం నా ఇష్టం, నేను డ్రగ్స్ తీసుకుంటా అంటాడు వాడు. నా ప్రైవేట్ లైఫ్, నేను డ్రగ్స్ తీసుకొని చచ్చిపోతాను, నీకెందుకు బాధ అంటాడు. మరి ఒప్పుకుంటారా గవర్నమెంట్? ప్రైవేట్ కదండి, వాళ్ళ ఇష్టం, వాళ్ళ లైఫ్ వాళ్ళు ఏమైనా చేసుకుంటారు అని ఒప్పుకుంటారా? అసలు ప్రైవేట్ ఏంటంటే లక్షలాది మంది ప్రయాణికులు అన్యాయం అవుతుంటే ప్రైవేట్ కంపెనీ దాన్ని మేమేం చేస్తాం? మరి ప్రభుత్వాలు ఉన్నాయి ఎందుకు? మరి ప్రభుత్వాలు పని లేకున్నాయా? ప్రైవేట్ కంపెనీలు ఇష్టమైనట్టు చేయొచ్చా? రేపు ఏ ఒక ప్రైవేట్ కంపెనీ మొత్తం ఆపేస్తారు ఎసెన్షియల్ సర్వీసెస్ను, మీరు ఒప్పుకుంటారా? ప్రైవేట్ కంపెనీ కదా. అసలు ప్రైవేట్ కంపెనీ ఏదైనా చేయొచ్చు అనే సిద్ధాంతం నుంచి వచ్చిన సమస్య ఇది. కరెక్ట్గా చెప్పాడు టీడీపీ దీపక్ రెడ్డి, ఆయన తప్పు కాదని. ఈ సిద్ధాంతం ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రైవేట్ కంపెనీ ఏమైనా చేసుకోవచ్చు, ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలకు సరెండర్ అవుతుంది, ప్రైవేట్ కంపెనీలను రెగ్యులేట్ చేసే ధైర్యం మా ప్రభుత్వాలకు లేవు. ఈ ఎకనామిక్ ఫిలాసఫీ నుంచి వచ్చిన సమస్య ఇది. దీపక్ రెడ్డి చెప్పింది 100% కరెక్ట్. ప్రైవేట్ కంపెనీ ఏం చేయలేము, చేతులేదు. ఎవరు వార్ రూమ్ ఎందుకు? మరి ఇప్పుడు వార్ రూమ్ ఎందుకు? లోకేష్ వార్ రూమ్ ఎందుకు? ప్రైవేట్ కంపెనీ ఏం చేయలేనప్పుడు ప్రైవేట్ కంపెనీ ప్రభుత్వం ఎట్లా నియంత్రిస్తుంది అంటున్నారు. మరి అలాంటప్పుడు ఏం చేస్తారు? మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విమానాలు పంపిందా? ఇప్పుడు ఇండిగో సృష్టించిన బీభత్సాన్ని ఎఫెక్ట్ చేస్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఏమైనా ప్రత్యేక విమానాలు నడిపిందా? నాకు అర్థం కాదు. నారా లోకేష్ మానిటర్ చేయడానికి పోనీ ఏదో ఎక్కడో యూపీలో యాక్సిడెంట్ అయింది, నారా లోకేష్ మానిటర్ చేయొచ్చు, అందులో తెలుగు వాళ్ళు ఉన్నారనుకోండి, మానిటర్ చేయొచ్చు. అరే విమానయాన రంగం సెంట్రల్ సబ్జెక్టు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర విమానాలు ఏం లేవు మానిటర్ చేయడానికి, పంపించడానికి. దీపక్ రెడ్డి చెప్తున్నాడు ప్రైవేట్ కంపెనీకి ప్రభుత్వం ఏమీ చేయలేదని. మరి దేన్ని మానిటర్ చేస్తున్నాడు? అసలు మానిటర్ చేయాల్సిన రామ్మోహన్ నాయుడు అసమర్థుడా? నరేంద్ర మోడీ ప్రభుత్వంలో రాష్ట్ర నాయకులు కూడా మానిటర్ చేస్తారా? అంటే మోడీ ప్రభుత్వాన్ని నారా లోకేష్ నడిపిస్తున్నాడా? ఏం చెప్పదలుచుకున్నారు? నారా లోకేష్ ఇమేజ్ను పెంచే వ్యవహారమా ఇది? ఈ రకమైన సైకో ఫ్యాన్సీ కాంగ్రెస్ పార్టీ నాశనం చేసింది. కాంగ్రెస్ పార్టీ ఈ రకంగానే తయారై ఆఖరికి ఇవాళ ఏ పరిస్థితులు దేశంలో ఉంది చూస్తున్నాం కదా. తెలుగుదేశం కూడా ఈ రకమైన వారసత్వ రాజకీయాలు, డైనాస్టిక్ పాలిటిక్స్కు లొంగిపోయి నారా లోకేష్ ఇమేజ్ పెంచడానికి పడుతున్న పాటలు ఆ పార్టీకి కూడా నష్టం, నారా లోకేష్ కూడా నష్టం.
అందువల్ల లెట్ నారా లోకేష్ ఎమర్జ్ ఆన్ బేస్డ్ ఆన్ హిస్ కాంపిటెన్స్. ఆయన డల్లాస్లో ఉంటాడు, అక్కడే ఇండియా డయాస్పోరా ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఆయన వార్ రూమ్లో మీకు అమరావతిలో ఉండి విమానాలని బాంటరీ చేస్తున్నారని టీడీపీ వాళ్ళు చెప్పదలుచుకున్నారు. మరి డల్లాస్లో వార్ రూమ్ పెట్టాడా? డల్లాస్లో వార్ రూమ్ పెట్టి ఇండిగోని మానిటర్ చేస్తున్నాడా? నాకు నిజంగా అర్థం కాని అంశం కదా.